హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మంది రైతు సోదరులు ఫేస్ చేసే సమస్య ఏంటంటే గేదె అనేది కట్టకపోవడం. అంటే వాళ్ళు ఎంత పెద్ద గేదె తీసుకొచ్చినా సరే అది పాలిస్తే తప్ప కట్టదు. సో అది ఎలానో కూడా చెప్తా, అది ఎందుకో కూడా చెప్తాను. చాలా మంది ఏం చేస్తారు అంటే మేత ఇస్తారు, కానీ దానా ఇస్తారు, కానీ దానికి కావాల్సిన మినరల్స్ కానీ కాల్షియం కానీ ఏదైతే ఈ జెల్స్ ఉంటాయో సో ఇవన్నీ వాడరనమాట. అంటే నార్మల్ గా ఏదైతే రైతులు ఊళ్ళో ఉన్న గేదెలు కడతాయి కదా, నార్మల్ గా మన గేదెలు ఎందుకు కట్టమని అనుకుంటారు. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏదో కూడా చెప్తాను. సో నార్మల్ గా జరిగేది ఏంటంటే మన ఫామ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ ఒకటే ఫీడ్ ఇస్తూ ఉంటాం, ఏదైతే సూపర్ నేపర్ గడ్డి కానీ లేకపోతే దానా ఇదే ఇస్తూ ఉంటాం. కానీ బయట గేదెలకి ఏంటంటే రైతులు నార్మల్ గా బయట తిప్పుకొని వస్తారు. సో అది ఆ గడ్డి ఈ గడ్డి చాలా రకాల గడ్డులు ఉంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి ఒకటే టైప్ ఆఫ్ వాటర్ ఉండవు. సో వాళ్ళు నేచురల్ గా ఇంట్లో పడిన ఫుడ్ కానీ లేకపోతే వేస్ట్ అయిన ఫుడ్ కానీ అదంతా ఇస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే ఒకటే గ్రాస్ ఇస్తా ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే ఫామ్ లో పెరిగిన గేదె ఏంటంటే చాలా హై మిల్క్ ఇస్తా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కాల్షియం డౌన్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే గేదె వెయిట్ గా ప్లస్ కాల్షియం ఉందో సో అప్పుడే గేదె కడతా ఉంటది. కానీ ఏదైతే గేదెలు డైరెక్ట్ బక్కగా అయిపోతాయి, అంటే మనం కాల్షియం ఇవ్వనప్పుడల్లా బక్కగా అయిపోతాయి. సో ఏదో ఒక కాల్షియం అయితే మనం వాడాలి కన్ఫర్మ్ గా. డైరీ ఫామ్ రన్ చేసే ప్రతి రైతు సోదరులు కూడా ఏంటంటే తక్కువ కాస్ట్ లో కూడా కాల్షియం దొరుకుతాయి. అంటే బయట ఇప్పుడు కంపెనీలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు. సో అట్లా కాకుండా నార్మల్ గా అయినా సరే ఏదో ఒక కాల్షియం అయితే మనం అయితే కంపల్సరీ అయితే వాడాలి. అండ్ ఏదైతే మినరల్స్ ఉంటాయో అంటే మినరల్ మిక్చర్ అంటారు కదా, సో ఇది కూడా ఒక పర్టికులర్ గా ఇన్ని గ్రామ్స్ అని చెప్పేసి మనం 1 డే ఆర్ 2 డేస్ కి ఒక్కసారి అయినా సరే అది వాడుతూ ఉండాలి. సో అది వాడినప్పుడు హీట్ కి వస్తుంది. సో ఇది వాడట్లేదు, మనం ఇప్పుడు ఎట్లాగో హీట్ కి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని అయితే మీరైతే అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గేదె కట్టలేదు, గేదె హీట్ కి రాలేదు అంటే ఎదకు రాలేదు అంటారు కదా. సో ఎదకు రానప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. డాక్టర్ని పిలిపించేసి ఫస్ట్ చెక్ చేయాలి దాన్ని. అంటే గేదె ఎదకొస్తుందా రావట్లేదా, లేకపోతే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా. మెయిన్ ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనుషులకైనా గేదెలకైనా ఒకలానే ఉంటది. సో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అదైతే హీట్ కి రాదు. సో అదొకటి చూపించుకోవాలి ఫస్ట్. అది ఆ ప్రాబ్లం ఉందా లేదా, ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం దానికి మెడిసిన్ వాడాలి. ఆఫ్టర్ అదైతే హీట్ కి వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం లేదు అయినా సరే మనకి ఎదకి వస్తుంది పోతుందంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదైతే గేదె దగ్గర పొద్దున ఉదయం వేస్టేజ్ అంటే పెండ తీస్తారో తీసే టైంలో ఏంటంటే ఒక ఏదైతే తీగ అంటారు, సో ఆ తీగలాగా అది బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటది అనమాట. అది మనం అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేస్తే కొన్ని గేదెలు ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఎక్కడ ఉన్న అంటే ఒక ఆ ఊరవతలు ఉన్నా సరే గేదె అరిచేది. ఏదైతే హీట్ కి వచ్చినప్పుడు అది అరిచేది, అరిచి గోల పెట్టినప్పుడు తాళ్ళు కూడా తెంపుకొని ఉరికేటి. దున్నపోతున్నా సరే ఎంత దూరం ఉన్నా సరే వీటి కోసం వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ వల్ల, ఇప్పుడున్న ఏమంటారు వాటర్ వల్ల, దీని వల్ల ఏంటంటే గేదెలు అరవట్లేదు. అంటే మూగ హీట్ అంటారు దీన్ని. మూగ హీట్ కి వస్తాయి అంటే అది ఎదకొస్తుంది అని మనకు అర్థం కాదు. సో దాన్ని మనం వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఎప్పుడైతే పెండ తీస్తామో మనం ఎర్లీ మార్నింగ్, సో ఆ టైంలో ఏంటంటే అది వైట్ గా ఒక లార్వా అనేది రిలీజ్ చేస్తుంది. దాన్ని తీగ అంటారు. సో ఆ తీగ ఏస్తుందా లేదనేది చూడాలి. సో ఆ తీగ ఏస్తే మాత్రం అది హీట్ కి వచ్చినట్టే. మనం అప్పుడు దున్నపోతే అయితే క్రాసింగ్ చేయించాలి. సో అలా అయితే కడుతుంది. సో ఇదంతా కాదు బ్రదర్, మాకైతే హీట్ కి రావట్లేదు, నేచురల్ గా మేము కరేపాకు వాడతాం అంటే చాలా మంది కరేపాకుని పేస్ట్ చేసేసి ఒక 1 వీక్ అట్లా ఇస్తుంటారు. సో అట్లా కూడా నేచురల్ గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఇంకోటి ఏంటంటే వాతం చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం వీక్లీ వన్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లంతో పాటు ఏంటంటే అముదపు నూనె అంటారు, అంటే హిందీలో దాన్ని సరసు తేల్ అంటారు. చాలా వరకు పతంజలి దాంట్లో దొరుకుతుంది అనమాట. సో అది బెల్లం మిక్స్ ఇస్తుందంటే వాతం వల్ల కూడా ఇదే ఛాన్స్ ఉంటుంది, అది ఇచ్చుకోవాలి. అండ్ ఇదంతా కాదు మాకు హీట్ కి రావాలి అని అంటే మాత్రం మీకు మెడికల్ షాప్ లో ఈ టాబ్లెట్ దొరుకుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈస్టోఫిట్. సో ఈస్టోఫిట్ బోలస్ అనేది ఉంటది. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా 7 టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ 7 టాబ్లెట్స్ ఏంటంటే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 అంటే లాస్ట్ 7th డే ఉంటుందో సో 7th డే మాత్రం ఇది ఇచ్చుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు 6th డేనే హీట్ కన్ఫామ్ వస్తుంది గేదె. దాంట్లో ఎటువంటి గర్భసంచి ప్రాబ్లం లేకపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం లేకపోయినా సరే మీరు నార్మల్ గా ఏదైతే ఫీడ్ ఇస్తారో అదే ఫీడ్ ఇచ్చుకుంటా తౌడులో కానీ లేకపోతే మీరు ఇచ్చే దానాలో కానీ ఇది టాబ్లెట్ తీసేసి కలిపేసి నార్మల్ గా డైరెక్ట్ దాన్ని పెడితే తిరుగుతుంది. అంటే అంత ఇబ్బందిగా తినకపోవడానికి స్మెల్ రావడం కానీ అట్లా ఏమి ఉండదు. సో మీరు డైరెక్ట్ దీన్ని ఫీడ్ లో కలిపైనా సరే దానికి ఇది ఇవ్వచ్చు. మీకు 100/100% 6th డే ఆర్ 7th డే పక్కా అయితే హీట్ కి వస్తుంది. సో హీట్ కి రాలేదంటే మాత్రం మళ్ళీ మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేయండి. థాంక్యూ గైస్, థాంక్యూ సో మచ్.